హాయ్ ఫ్రెండ్స్, ఊరికనే సరదాగా ఖాళీగా ఉండి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే వేరేగా ఎవరేం అనుకోకండి. అంటే ఈ మధ్య చాలామంది అమెరికా 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 అనేసి అమెరికా పిచ్చి పట్టించింది అందరికీ. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా ఎవరిని పట్టించుకోవట్లేదు. అంతా డబ్బు, లగ్జరీ, వాళ్ళ స్టేటస్లు ఇవే తప్ప ఇంట్లో ఎవరైనా ఉన్నారా, అన్నమ్ములు, అక్కచెల్లెలు, అమ్మ నాన్న ఎవరిని పట్టించుకోవాలి, ఎవరు కనిపించట్లేదు అసలు. విషయం ఏంటంటే, నేను చిన్న స్టోరీ ఒక ఆయన చెప్పారు, పెద్ద, నాకు చాలా బాగా నచ్చింది అది. అందుకని నేనే ఆయన చెప్పే మాటలు కొద్దిగా క్లారిటీగా అర్థం కాలేదు, అందుకని నేను చెప్దామని నాకు ఎందుకు అనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, ఒక దొంగోడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక చాలా పెద్ద ఇంట్లోకి ఎలాగోలా మెల్లిగా గోడ దూకే ఇంట్లోకి వెళ్ళేటప్పటికి ఒక ముసలోడు మంచం మీద పడుకొని ఉన్నాడు. ఆయన పడుకున్నాడు కదా, దొంగతనం చేద్దామని చూస్తారు కానీ చనిపోయారు కదని దొంగడు ఏం చేశాడు, ఇదే అవకాశం చేస్తే మొత్తం వాడు దోచుకుని వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా వెళ్ళిపోయాడు, ఇంక పట్టించుకోలేదు. అదే రిపీటెడ్గా మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ అదే ఇంటి దొంగతనానికి వచ్చి చూసేసరికి వింత ఏంటంటే, అదే ముసలోడు అదే ప్లేస్లో ఉన్నారు, అస్థిపంజరాలు అయిపోయి ఉన్నారు. చూడండి ఎంత దారుణంగా ఉందంటే, అస్థిపంజరాలు అయిపోయినట్టు వాళ్ళకి కనీసం చుట్టాలు కానీ, ఎవరు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, పాలు వేసాడు అసలు ఎవరు చూడలేదా, ఎవరు రాలేదు, అర్థం కావట్లేదు. అంత డబ్బు ఉండి, అంత ఆస్తి ఉంది, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ ఉన్నారంట, ఎవరు పట్టించుకొని నాదులు లేరు. అప్పుడు ఈ దొంగడు ఏం చేశాడంటే, పోలీసులకు ఫోన్ చేసి, సార్ నేను దొంగండి, 3 నెలల కింద దొంగతనానికి వచ్చేటప్పుడు ఈ ముసలోడు ఇద్దరు ఇక్కడ చనిపోయి ఉన్నారు, నేను పట్టించుకోలేదు, వెళ్ళిపోయారని. ఇప్పుడు 3 నెలల మేము అదే ఇంటికి దొంగతనానికి వస్తే వాళ్ళు అస్థిపంజరాలుగా మారి ఉన్నారు సార్, అందుకే మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. చూసారా, అంటే డబ్బు ఉంటే సరిపోదండి, మనకి చుట్టూ నలుగురు ఉండాలి, చూసేవాళ్ళు ఉండాలి, బంధువులు ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, మంచి చెడు రావాలి. ఓకేనా, డబ్బు ఒకటే మనిషి సరిపోదండి, ఎందుకంటే డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ మనతో నలుగురు ఉండేవాళ్ళు కావాలి మనకి, అది ఇంపార్టెంట్. అలాగే ఇంకో స్టోరీ కూడా జరిగిందండి, అది చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక తల్లి చచ్చిపోద్దండి, 2 కొడుకులు అమెరికాలో ఉంటున్నారు. పెద్ద కొడుకు వచ్చాడు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, పెద్ద కొడుకు వచ్చాడు, కర్మకాండలు అన్నీ చేస్తాడు, అంతా బాగానే ఉంది. ఓకే నాన్న, నాకు ఇంక టైం అయిపోతుంది, పిల్లలు స్కూల్ పోతుంది, నాకు ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ చెప్పి నేను టికెట్ బుక్ చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను డాడీ అని చెప్తే, వాళ్ళ డాడీ అన్నారు, సరే నాన్న వెళ్ళిపోతే నీకు ఇంకా పనులే ఉంటాయి కదా, కానీ తమ్ముడు వస్తే బాగుండేదిరా, అమ్మ చనిపోయిన ముందు వరకు చిన్నోడు అని కలవరిస్తూ ఉంది, ఒక్కసారి లాస్ట్ మూమెంట్లో వచ్చి వెళ్ళిపోతే చాలా బాగుండేదిరా, హ్యాపీ ఫీల్ అయ్యేది, ఆత్మశాంతి కలిగేది అని అనుకుంది ఆవిడ. చెప్తున్నాడు కొడుకుతో. కొడుకు అన్నాడు, లేదు నాన్న, తమ్ముడి దగ్గరికి నేను వెళ్ళాలంటే 6 hours పడుతుంది ఫ్లైట్లోనే, వాడి నా దగ్గర రావాలని 6 hours పడుతుంది, వాడు బిజీలో ఉంటాడు, అంత దూరం మనం ప్రయాణం చేయలేం కదా, అందుకే నేను వచ్చాను డాడీ అని అన్నారు. మరి ఏరా తమ్ముడిని కూడా తీసుకు బాగుంది కదా, అవునా, నాకు చిన్న లెటర్ రాసి ఇచ్చాడు తమ్ముడు అని చెప్పేసి అంటే, అప్పుడు ఏంటి ఆ లెటర్ అని చూస్తాను నాన్న, ఆ లెటర్లో ఏం రాసిందో తెలుసండి. నిజంగా మీకు చెప్తే అసలు ఇది నిజమా అబద్ధం, కానీ నిజంగా జరిగింది, ఇది జరిగిన స్టోరీ కాబట్టి నేను కూడా ఇంత దీనిగా బాధతో చెప్తున్నాను మీకు కూడాను. ఎందుకంటే అందరికీ డబ్బు సంపాదించడం ఒకటే పెట్టుకుంటున్నారు, డబ్బు కాదండి, మనకి నలుగురు మనుషులు మనతో పాటు ఉండాలి, మనకి ఫ్యామిలీ ఉండాలి, ఫ్రెండ్స్, అన్నములు అందరూ ఉంటే ఆ లైఫ్ వేరే అండి. డబ్బు సంపాదించి ఎవరితో ఇవ్వాలి, ఎవరు తినాలి డబ్బు, మనం చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకెళ్ళిపోం కదా అవి. అది విషయం ఏంటంటే, వాళ్ళ తమ్ముడు అందులో ఏం రాశాడంటే, నా అన్నయ్య, నా అమ్మ చచ్చిపోయింది కదా, నువ్వు వెళ్ళావు, అన్నీ దహన సంస్కారాలు అన్నీ చేస్తావు, నీ బాధ్యత అయిపోయింది, నెక్స్ట్ నాన్న చనిపోయేటప్పుడు నేను వస్తాను, నువ్వు రాకు, మళ్ళీ అంత దూరం నువ్వు రావడం ఎందుకు, నా అమ్మ ఇప్పుడు నీ వాటా అయిపోయింది, నెక్స్ట్ వాటకి నేను వెళ్తున్నాను అని చెప్పేసి లెటర్లో ఉందటండి. అది వాళ్ళ నాన్న విని, అరే నాన్న, నువ్వు ఎలాగే వచ్చావు కదా, ఇంకెందుకులే మళ్ళీ తమ్ముడు పాప అంత దూరం నుంచి రావడం చేయడం, నా కర్మకాండ కూడా నువ్వే చేసి వెళ్ళిపోరా అని చెప్పేసి ఆయన రూమ్లోకి వెళ్ళి గన్ తీసుకొని షూట్ చేసుకుని చచ్చిపోతాడండి. ఇది కేరళలో జరిగిన స్టోరీ అంట. కేరళ మిస్ ఎక్కడ జరిగింది, అది పేపర్లో, యూట్యూబ్లో కూడా వచ్చిందంట. అంటే ఎందుకు సార్ అంత దారుణం అది. ఓకేనా, థ్యాంక్ యూ.